ఒక రాష్ట్రం ఒకే కార్డ్ అనే నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అయితే తీసుకున్నారు. రేషన్, ఆరోగ్యం, సంక్షేమం అన్నింటికీ అదే అని అంటున్నారు. అందులోనే హెల్త్ ప్రొఫైల్ కూడా వచ్చేటట్టు చూస్తున్నారు. సో డిజిటల్ రూపంలో అందజేయాలని అనుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం లేదా ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ మంత్రులు, అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తుంది. రేషన్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా కార్డును రూపొందించి లబ్ధిదారులకు అందించాలని స్పష్టంగా అనుకుంటున్నారు వీళ్ళు. సో ఈ ఆలోచన అయితే మంచిదే, కానీ ఆచరణలోకి ఎప్పుడు వస్తుంది అనేది మనకైతే తెలియదు. సో ఒక రాష్ట్రం ఒకే డిజిటల్ కార్డ్ అంటే వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ అనే నినాదంతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు వీళ్ళైతే. అయితే సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ తన నివాసంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఆరోగ్య పౌర సరఫరాల శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై డిజిటల్ కార్డుల అంశంపై అయితే చర్చించినట్టు తెలుస్తుంది వీళ్ళు. ఈ మేరకు సమావేశంలో రేవంత్ మాట్లాడిన వివరాలను సీఎం అయితే ఒక ప్రకటనలో వివరించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని అనుకుంటున్నారు. అయితే వీటితోనే లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ కానీ, ఆరోగ్య సేవలు కానీ పొందేలా ఉండాలని ఆలోచిస్తున్నారు. సో ఇది కూడా మంచి ఆలోచనే. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణం కానీ లేదా ఒక గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి కార్యాచరణ ప్రారంభించాలని వాళ్ళు అయితే అనుకుంటున్నారు. సో ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ అయితే ఉండాలి. అంటే ఆ కుటుంబ సభ్యునికి సంబంధించిన ఆరోగ్య సమాచారం అయితే ఖచ్చితంగా ఆ హెల్త్ కార్డులో అయితే ఉండాలని అనుకుంటున్నారు. ఆయా కుటుంబాల్లో కొత్త సభ్యుల చేరిక కానీ, తొలగింపునకు కానీ, ఒకవేళ యాడ్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, దానికి సంబంధించినవి ఎప్పటికప్పుడు కార్డును అప్డేట్ చేసుకునేలా చూడాలని అంటున్నారు. డిజిటల్ కార్డుల పర్యవేక్షణకైతే జిల్లాల వారీగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే కర్ణాటక, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున అక్కడ సమగ్ర అధ్యయనం చేయాలని రేవంత్ సర్కార్ అయితే ఆలోచిస్తున్నారు. సో అన్నింటిని పరిశీలించి సమగ్ర నివేదికని రూపొందించాలని సీఎం రేవంత్ అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సో ఒక రాష్ట్రం ఒకే కార్డు అనేది అయితే మంచి ఆలోచనే, కానీ ఇది ఎప్పటికీ ఆచరణలోకి వస్తుందో తెలియదు. అలాగే రేషన్ కార్డుల విషయంలో అయితే అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది అని మభ్యపెట్టినట్టయితే తెలుస్తుంది. ఇంకా మరి రేషన్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయో తెలీదు. సో అన్ని కార్డులు కలిపి ఒకే కార్డులో వస్తుంది కాబట్టి రేషన్ కార్డులు అయితే ఇప్పట్లో లేనట్టే. సో ఇంకా కొంచెం అయితే వెయిట్ చేయాల్సిందే. రేషన్ కార్డు కోసం అయితే కొత్తగా ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా ఇంకా కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఒక రాష్ట్రం ఒకే కార్డు కోసం అయితే మంచి ఆలోచన అయితే చేశారు. సో కార్యాచరణ తొందర ప్రారంభిస్తే అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది. సో ఇదైతే గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.